నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నేను రాజశేఖర్. ప్రధానంగా చూసుకుంటే మనకు వివిధ న్యూస్ పేపర్లకు సంబంధించి ప్రధానంగా మనం చూద్దాం. ఈనాడుకు సంబంధించి చూసుకుంటే కనుక వార్తాపత్రికకు సంబంధించి 563 గ్రూప్ 1 పోస్టులతో పాత నోటిఫికేషన్ రద్దు, 23 నుంచి దరఖాస్తులు స్వీకరించు. ప్రధానంగా ఒక హెడ్లైన్ మనకు హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సహజత్వం ఉట్టిపడేలా పెట్టుబడులు ఆకర్షించాలి, తరహాలో మూసీ పరివాహకాన్ని తీర్చిదిద్దండి అంటూ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి న్యూస్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో 6,000 కోట్ల రూపాయల పెట్టుబడులు సోలార్ మాడ్యూల్ తయారీకి ముందుకు వచ్చిన రెన్యూసిస్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం, సోలార్ పరికరాల తయారీ హబ్గా హైదరాబాద్ అంటూ మంత్రి శ్రీధర్ బాబుకు సంబంధించి ఒక వార్త హైలైట్ అవుతా ఉంది. సో ప్రజల మద్దతు కోసమే విజయ సంకల్ప యాత్రలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలో ప్రారంభోత్సవానికి సంబంధించి ప్రధానంగా ఒక హైలైట్. నేటి నుంచి ప్రారంభం, భారత్తో పొత్తు ప్రసక్తే లేదని కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో నెక్స్ట్ మనం ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతి పేపర్కి సంబంధించి గ్రూప్ 1 నోటిఫికేషన్ అంటూ ప్రధానంగా ఒక హెడ్లైన్ కనిపిస్తూ ఉంది. జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ప్రకటన రద్దు, సుప్రీంకోర్టులో నడుస్తున్న కేసు ఉపసంహరణ, 563 పోస్టులు, వయోపరిమితి 2 ఏళ్లు పెంపు, 23 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తులు అనేది వార్త హైలైట్ అవుతుంది. మూసీ ప్రక్షాళనకు సిద్ధమవ్వండి, సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి వార్త హైలైట్ అవుతుంది. చిత్రపటంలో మూసీ ప్రక్షాళనపై ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు ఇస్తున్నటువంటి ఒక ఫోటో కూడా కనిపిస్తూ ఉంది. సో తర్వాత డబ్బులు లేవు, పథకాల అమలుకు నిధులు కట్టకట్ట ఆచితూచి వ్యయం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ అంటూ ఒక వార్త హైలైట్ అవుతా ఉంది. సో ఆంధ్రజ్యోతికి సంబంధించి అలాగే ట్రైకార్ సబ్సిడీ స్వాహ, గిరిజన సంక్షేమ శాఖ అధికారుల చేతివాటం అంటూ ఒక వార్త హైలైట్ అవుతా ఉంది. సో బీఆర్ఎస్ దగ్గర ఏముంది, వాళ్ళతో పొత్త, ఆ ప్రచారం మూర్ఖుల పనే, అసలు తెలంగాణను బీఆర్ఎస్ అవసరం అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి వ్యాఖ్యలు చేసిన సంబంధించి వార్త హైలైట్ అవుతుంది. ఇక ఎంఎస్పీకి పంచవర్ష ప్రణాళిక అంటూ ఒక వార్త కూడా హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ మనం సాక్షికి వెళ్దాం. సాక్షికి సంబంధించి సాక్షిలో ప్రధానంగా గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్, ఇదే వార్త ప్రధానంగా హెడ్లైట్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 563 ఉద్యోగాల ఖాళీల భర్తీల ప్రకటన 2022 ఏప్రిల్ 26న జారీ చేసిన నోటిఫికేషన్ రద్దు చేస్తూ ఒక వార్త హైలైట్ అవుతుంది. హస్తనాలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ సాక్షికి సంబంధించి వార్త హైలైట్ అవుతా ఉంది. మూసీ ప్రక్షాళన వడివడిగా అడుగులు అంటూ కూడా మరొక వార్త హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 22న ఢిల్లీకి కేసీఆర్ అంటూ ఒక వార్త హైలైట్ అవుతా ఉంది. సో బీజేపీతో పొత్తుల వార్తల నేపథ్యంలో దేశ రాజధాని పర్యటనపై ఇప్పుడు ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లోక్సభ ఎన్నికల సన్నద్ధతో బీఆర్ఎస్ అధినేత బిజీ అంటూ కూడా ఇక్కడ వార్త ప్రచురించారు. మాది ఒంటరి పోరే అంటూ కిషన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర ప్రత్యేక పూజలు చేసినటువంటి చిత్రపటం వేశారు. ఇక్కడ బీఆర్ఎస్తో పొత్తు ప్రసక్తే లేదు, బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అని ఎవరైనా అంటే చెంపలు వాయించండి, నేటి నుంచి బీజేపీ విజయ సంకల్ప యాత్రలు అంటూ కూడా ఇక వార్త హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి. అదే ప్రతిస్తంభన, 5 ఏళ్లు కనీస మద్దతు ధర కేంద్రం ప్రతిపాదన, రైతు సంఘాల తిరస్కరణ, పప్పు ధాన్యాలు అంటూ కూడా రైతులు చేస్తున్నటువంటి కేంద్రంతో చర్చల అనంతరం మీడియాతో మాట్లాడినటువంటి వార్త హైలైట్ అవుతుంది. పట్టాలు తప్పారంటూ ఒక వార్త హైలైట్ అవుతుంది. అలాగే టర్నింగ్లు ఉన్నాయి, డ్రైవింగ్ జాగ్రత్త అంటూ రేపటి నుంచి మేడడానికి పోటెత్తిపోతున్నటువంటి జనం, వరుస కట్టినటువంటి వాహనాలు, దానికి సంబంధించి కొన్ని సూచనలు కూడా చేస్తే ఇక్కడ వార్త హైలైట్ అవుతుంది. ఖర్చులు వెల్లడిస్తాం, ఆర్టీసీ షాపులు హౌస్ఫుల్ అంటూ ఇక్కడ వార్త హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి అనిపిస్తుంది మేడారం జాతర నేపథ్యంలో. చివరిగా వెలుగు చూద్దాం. వెలుగుకు సంబంధించి మనకి ఇక్కడ ప్రధానంగా అదే హెడ్లైన్ కనిపిస్తూ ఉంది. 563 పోస్టులతో గ్రూప్ 1 అంటూ ఒక వార్త హైలైట్ అవుతోంది. కొత్త నోటిఫికేషన్ రిలీజ్, పాతది రద్దు, ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తులు. ఇక ముందుగా మూసీ క్లీనింగ్ అంటూ చారిత్రాత్మక కట్టాలు కలుపుతూ రివర్ డెవలప్మెంట్ ప్లాన్ చేస్తున్నట్లు వార్త హైలైట్ అవుతోంది. సో నెక్స్ట్ తర్వాత చూసుకుంటే బీఆర్ఎస్ మునిగిపోయేనావా, ఆ పార్టీతో మాకెందుకు పొత్తు పెట్టుకుంటాం, మేమెందుకు పొత్తు పెట్టుకుంటాం అంటూ కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వార్త హైలైట్ అవుతుంది. 11,000 పోస్టులతో మెగా డిఎస్సీ అంటూ ఇక్కడ వార్త చిన్నగా హెడ్లైన్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 2-3 రోజుల్లో కొత్త నోటిఫికేషన్, పాత నోటిఫికేషన్ రద్దు చేయనటువంటి సర్కార్, ప్రక్రియను పూర్తి చేసిన విద్యాశాఖ అంటూ ఒక వార్త హైలైట్ అవుతుంది. మందమరిలో స్కిల్ సెంటర్ అంటూ ఒక వార్త హైలైట్ అవుతుంది. ప్రారంభించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. అలాగే 10 రోజుల్లో ధరణి కమిటీ మధ్యంతర నివేదిక అంటూ వివిధ డిపార్ట్మెంట్లతో ముగిసిన కమిటీ మీటింగ్స్ అంటూ ఒక వార్త హైలైట్ అవుతుంది. అలాగే నిన్న 5 ఏళ్ల పాటు పంటలకు మద్దతు ధర అంటూ కూడా రైతులతో చర్చల అనంతరం కేంద్ర మంత్రుల ప్రతిపాదన వార్త హైలైట్ అవుతుంది. సైబర్ క్రైమ్లో ఫిర్యాదులు చేయొచ్చు అంటూ కూడా 50,000 నష్టపోయినా కూడా సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉందంటూ కూడా ఒక వార్త హైలైట్ అవుతుంది. చివరిగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన చినజీర స్వామి. సో దానికి సంబంధించి ఆయన ఒక ఆహ్వాన పత్రిక కూడా సమతా కుంభకు సంబంధించినటువంటి వేడుకలకు ఆహ్వానం పరికారు సీఎంకి. సో ఆ వార్త కూడా హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది వార్తాపత్రికకు సంబంధించినటువంటి విశ్లేషణ. సో ఈ విశ్లేషణ అందించేందుకు మా బ్యూరో చీఫ్ అలాగే ప్రముఖ జర్నలిస్టు కృష్ణమూర్తి గారు మనకి అందుబాటులోకి రాబోతున్నారు. కృష్ణమూర్తి గారు నమస్తే.
ఎస్, ప్రధానంగా చూసుకుంటే గ్రూప్ 1 చాలా వరకు కూడా నూతన ప్రభుత్వం విద్యార్థులు నిరుద్యోగుల ఆశలు నిలబెట్టే ప్రభుత్వం అని నమ్ముతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. వచ్చిన 75 రోజుల్లోనే మాట నిలబెట్టుకునే దిశగా టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసింది. తర్వాత నోటిఫికేషన్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పాత నోటిఫికేషన్ రద్దు చేస్తూ గంటల వ్యవధిలోనే కొత్త నోటిఫికేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అది 60 పోస్టులు యాడింగ్ చేస్తూ కూడా. సో దీన్ని ఏ విధంగా చూడాలి? విద్యార్థులకి నిరుద్యోగులకి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. గతంలో గ్రూప్ 1 దానికోసం గత ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ కొన్ని లోపాలున్నాయి, సరిగ్గా లేదు నోటిఫికేషన్, కొంతమంది ఇబ్బందికరంగా ఉంది, కొంతమంది అనర్హులుగా అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కొంతమంది స్కూళ్ళకు వెళ్ళడము, అభ్యంతరాలు వ్యక్తం చేయడము ఇవన్నీ జరిగాయి. దీంతో కొంత ఆగిపోయాయి. అదేవిధంగా టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజ్ జరుగుతున్నాయి అన్న ఉద్దేశంతో ఎగ్జామ్ కూడా ఆపేశారు. గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా ఆపేశారు. వీటన్నిటి ప్రభుత్వం గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాన్ని పూర్తి స్థాయిలో మార్పు చేయాలి. ఇక్కడ ఎవరికి ఇలాంటి అభ్యంతరాలు ఉండకుండా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో పూర్తి స్థాయిలో గ్రూప్ 1 ఎగ్జామ్ సంబంధించిన విషయాల్లో కొంత ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి అందుకు సంబంధించిన కొన్ని గైడ్ లైన్స్ కూడా మార్చిన తర్వాతనే దీన్ని రిలీజ్ చేయాలనుకున్నారు. కాబట్టి ప్లస్ కొత్తగా ఒక 60 ఉద్యోగాలు జాయిన్ చేస్తూ పాత నోటిఫికేషన్ పూర్తి స్థాయిలో రద్దు చేస్తుంది. అంటే ప్రభుత్వ పరంగా ఒక జీవో జారీ చేసి వెంటనే కొత్త నోటిఫికేషన్ సంబంధించిన జీవోను కూడా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. అంటే నిరుద్యోగ యువత విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉన్నటువంటి కమిట్మెంట్ ఏంటి అనేది దీంట్లో కొంత స్పష్టమవుతా ఉన్నది. అంటే ఉద్యోగ భర్తీల విషయంలో మొదటి కాంగ్రెస్ పార్టీ నేను కట్టుబడి ఉన్నాము, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తాము, ఖచ్చితంగా ఏటా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ గ్రూప్ 1 స్టార్ట్ చేసింది. మొన్న కూడా కొంతమంది 25,000 మందికి పోలీసు కానిస్టేబుల్స్, తర్వాత నర్సింగ్ స్టాఫ్, గురుకుల టీచర్స్ మీద ఇచ్చామని చెప్పారు. అది కొంత అంటే డెవలప్మెంట్ జరిగింది. ఇది కూడా కొంత అంటే ఈ ఎగ్జామ్ కూడా జరిగినప్పుడు మిగతా టీఎస్పీఎస్సీ యూపీఎస్సీ తరహాలో పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఉంచి ఎక్కడ ఎలాంటి లీకేజ్ లేకుండా ఉండాలి అన్న ఉద్దేశం ఉన్న ప్రభుత్వం ఇది ఒక ముందడుగా చెప్పచ్చు. టీఎస్పీఎస్సీ సంబంధించి ఒక ముందడుగా చెప్పచ్చు. నిరుద్యోగ యువతకు కూడా ఎవరైతే అసలైన ఉద్యోగులు నిరుద్యోగులు అర్హులు ఎవరుగా ఉన్నారు, ఎవరైతే ఎగ్జామ్ కు అర్హులు అనే విషయాన్ని తెలిసేందుకు ఇది ఒక మంచి అవకాశం. ఖచ్చితంగా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుని గత తప్పిదాలను తిరిగి రాకుండా ఉంచి నిరుద్యోగ యువతతో ఆడుకోకుండా ఉంటే బాగుంటుంది. స్పష్టంగా ఈ విషయంలో గ్రూప్ 1 ఎగ్జామ్ విషయంలో కొంత పారదర్శకంగా ఉందని ఇప్పటికి ఉన్నటువంటి పరిస్థితులు, అంటే గతంలో ఉన్నటువంటి లొసుగులను కానీ కోర్టు కేసులు వీటన్నింటినీ రద్దు చేస్తూ ఎవరికి అబ్జెక్షన్ లేకుండా కొత్తది ఉందని అనుకుంటున్నారు. అప్పుడు రాత్రి వచ్చింది కాబట్టి ఈ రోజు పొద్దున ఏమన్నా కొంతమంది ఆలోచన చేస్తారా ఏందనే విషయంలో కొంత ఆలోచన చేస్తాల్సిన ఉంది. ఏదేమైనప్పటికీ ఇది ఉండదు అనుకుంటున్నారు చాలా మంది. ఎందుకంటే పూర్తి స్థాయి అధ్యయనం చేసిన తర్వాతనే ఈ జీవోను జారీ చేయడం జరిగింది. నిపుణులతో వస్తుంది యూపీఎస్సీ అధికారులు కూడా చర్చించగా మనకున్న సమాచారం. ఇంకోటి కృష్ణమూర్తి గారు, ప్రధానంగా మనం మాట్లాడుకుంటే గతంలో ఎవరైతే నోటిఫికేషన్ చేసుకున్నారో వారికి రద్దు అయినటువంటి పరిస్థితి, కోర్టు ఉత్తర్వులతో తర్వాత ఆగినటువంటి పరిస్థితి, ముందు కూడా పేపర్ లీకేజ్తో ఆగినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఎవరికైతే వారికి కొంత మినహాయింపు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా దరఖాస్తు అయితే చేసుకోవాలి, కానీ వారికి ఫీజులో మినహాయింపు ఇస్తున్నామని చెప్పినటువంటి పరిస్థితి. సో అది నిరుద్యోగులకు చాలా వరకు ఉపయోగకరంగా ఉండే అంశం అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో చాలామంది గ్రూప్ 1కి సంబంధించి రద్దు అయిపోయిన తర్వాత ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వార్తలు కూడా మనం చూసాం. చాలా వరకు చెల్లించేటటువంటి వార్తలు విన్నాం. సో ఈసారి ప్రభుత్వం వారికి మినహాయింపు ఇవ్వడం అనేది ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే మినహాయింపు ఇవ్వడం అనేది నిరుద్యోగులకు ఫీజు అనేది నామినల్ ఫీజు పెట్టాలి, అసంబద్ధంగా ఫీజు పెట్టాలి. దరఖాస్తు ఫీజులు నామినల్ గా పెట్టాలి. దాన్ని అంటే ఫీజుల సరళీకరణకు రాష్ట్ర ప్రభుత్వం కొంత నిర్ణయించింది. అంటే గడిచిన 10 సంవత్సరాల తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో నోటిఫికేషన్ పడ్డాయి. నోటిఫికేషన్ పడ్డప్పుడు 2,000, 3,000, 1,000 రూపాయలు కట్టుకున్న 1,000 ఫీజు కట్టింది పూర్తి కాలేదు. అంటే ఈ రకంగా చదువుకున్న యువతకు ఉద్యోగాలు ఇవ్వకపోగా వాళ్ళ పాకెట్ మనీని ఈ దరఖాస్తు ప్రభుత్వం కాజేసింది. ఇక నుంచి జరగకూడదు.
అనే ఉద్దేశంతో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము వాటిని నామినల్ ఫీజ్ గా చేసి తీసుకుంటుంది. ఇది మంచి పరిణామం కూడా. అంటే యువత విషయంలో, నిరుద్యోగ యువత విషయంలో రాష్ట్ర ప్రభుత్వంకు ఉన్నటువంటి కన్సల్టేటివిటీ ఏంటి అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో నిరుద్యోగ యువత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క పనితీరు గమనిస్తుంది అనుకోవచ్చు. వారి పక్షాన్ని ప్రభుత్వం తెలుస్తుంది అని మరోసారి రుజువు చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా కృషి చేస్తా ఉంది. ఎస్, మేము నిరుద్యోగుల పక్షాన ఉన్నాము, బాధితుల పక్షాన ఉన్నాము, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ పక్షాన ఉన్నాము అని కాంగ్రెస్ పార్టీ చెప్పగానే చెప్పినట్టుగా ఇది స్పష్టమవుతా ఉన్నది. గ్రూప్ 1 ఎగ్జామ్ విషయంలో ఎటువంటి ఇక్కడ నుంచి లీకులు లేకుండా ఖచ్చితంగా టీఎస్పీఎస్సీ పూర్తి స్థాయిలో పనిచేస్తుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కొంత పాలక మండలిని, సమర్థవంతమైన పాలక మండలిని వేశారు అన్న చర్చ కూడా మొదలైంది. అయితే పాలక మండలి ఏ రకంగా పనిచేస్తుంది, ఎలా చేయబోతుంది అనే విషయంలో కూడా ఇంకా కృష్ణమూర్తి గారు, ఇంకోటి నిన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా చూసుకుంటే మూసీ ప్రక్షాళనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ తరహాలో మూసీ పరివాహకాన్ని తీర్చిదిద్దండి, సహజత్వం ఉట్టిపడేలా, మంచినీరు నిరంతరం ప్రవహించేలా ఆ దిశగా ఉండాలి, పెట్టుబడులు ఆకర్షించాలని కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో దానికి సంబంధించిన మూసీ ప్రక్షాళనలో గత ప్రభుత్వం చాలాసార్లు కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి ఆరోపణలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ పూర్తిగా ప్రక్షాళన చేస్తూ అలాగే చారిత్రాత్మక కట్టడాలను అనుసంధానిస్తూ తీర్చిదిద్దడం అనేది ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే మనం గమనించచ్చు, చాలా దేశాల్లో ఇట్లాంటి మూసీ అంటే మూసీ అనే పేరు కాకుండా అనేక నగరాల మధ్య నుంచి పోతున్నాయి. కానీ ఇంత పూర్తిగా ఇక్కడ ఉండవు. వాటన్నిటి తీర్చిదిద్ది ఒక ఈవినింగ్ స్పాట్, ఈవినింగ్ లో ఒక రాజ్యాది ప్రదేశంగా మార్చి, అంటే దానికి నది పరివాహక ప్రాంతంలో కొంత పచ్చదనాన్ని ప్రోత్సహించి, పచ్చదనాన్ని పెంచి, అమ్యూజ్మెంట్ వీటికి సంబంధించి ఏర్పాటు చేసి వీటన్నిటికీ అంటే పిల్లలతో వెళ్ళి సాయంత్రం పూట సరదాగా గడిపేది వీలుగా అక్కడ ఏర్పాటు చేశారు. కానీ మన మూసీ పూర్తిగా మూసీ అంటే అది ఒక రకమైనటువంటి అభిప్రాయం వ్యక్తం వచ్చే అవకాశం ఉంది. ఈ రకంగా తయారు చేశారు. వీటిని అంటే ఈ మూసీని కోణం మూసీ అంటే ఆలోచన, ప్రస్తుతం ఉన్న ఆలోచన కోణంలో నుంచి బయటకు రావాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం కొంతకాలంగా ప్రయత్నం వచ్చినప్పటికీ అంతకు ముందు కూడా చెప్పారు, ఎన్నికల సమయంలో కూడా చెప్పారు మూసీని ప్రక్షాళన చేస్తారు, ఖచ్చితంగా తీర్చిదిద్దారు. మొన్న దావోస్ పర్యటన కూడా అక్కడ కొంత వేరే దేశాలకు, లండన్ అక్కడ వెళ్ళినప్పుడు కూడా కొంత పర్యటించి వచ్చారు. అక్కడ కూడా వీటికి సంబంధించి మూసీ ప్రక్షాళన విషయంలో కొన్ని కంపెనీలు చర్చించి వచ్చారు. ఒకటి కంపెనీ కూడా దీన్ని ప్రక్షాళన ముందుకు వచ్చి కావాల్సిన సౌకర్యం ఏర్పాటు చేయడం కూడా ముందుకు వచ్చేట్టుగా ప్రకటించారు. కాబట్టి ఈ నేపథ్యంలో మూసీ ప్రక్షాళన చేయడం అనేది నిజంగా మూసీ అనేది ప్రక్షాళన జరుగుతుంది. హైదరాబాద్ కు ఒక మణిహారంగా తయారయ్యే అవకాశం ఉంది. ఇటువైపున అటువైపున మూసీకి రెండు వైపున కొంత పార్కింగ్ సౌకర్యాలను కల్పించి పార్కులు ఏర్పాటు చేసే నగర ప్రజలకు, అంటే నిత్యం బిజీగా నగర ప్రజలకు సాయంత్రం పావు గంట, అరగంట వాళ్ళు ఎలా వెళ్ళి వస్తే కొంచెం రిలీఫ్ అయ్యే విధంగా ఉండాలి అనే కోణంలో చేస్తే బాగుంటుంది. ఆ కోణంలోనే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అమ్యూజ్మెంట్ తో పాటు కొంత కమర్షియల్ వీటికి సంబంధించి చేయాలి. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో మూసీ పరివాహక ప్రాంతంలో అనేక కార్యక్రమాలు పెట్టారు. గోల్కొండ కోట తీసుకుని, సాలంగం వీధులు తీసుకుని, చార్మినార్ తీసుకోండి, మిగతా చాలా ఉన్నాయి. తారామతి, బారాదరి వీటన్ని సంబంధించి అంటే ఇట్లాంటి చాలా కట్టడాలు ఉన్నాయి మూసీ పరివాహక ప్రాంతాలు. వీటన్నింటినీ కూడా లింక్ చేసుకుంటుంటే చాలా బాగుంటుంది. ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారడంతో పాటు టూరిజం స్పాట్ గా ఏర్పడి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయ మూసీ తయారయ్యే అవకాశం ఉంది అన్న ఉద్దేశంతో కొంత ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే నిన్న హెచ్ఎండిఏ కార్యాలయంలో రేవంత్ రెడ్డి వెళ్ళి ఏ రకంగా మూసీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటి, దాని భవిష్యత్తును తీర్చిదంటే ఏం చేయాలి అనే విషయంలో ఒక 2-3 గంటలు ఉన్నతాధికారులు సమీక్షించాలి. సందర్భంగా అధికారులు కూడా కొంత మూసీ సంబంధించి పవర్ ప్లాంట్ పరిశీలన చేసి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి అక్రమ కట్టడాలు కానీ ఇంకో అంశం చూసుకుంటే మనకి ప్రధానంగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి టీం
ఢిల్లీ వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ప్రధానమైనటువంటి కీలకంగా కొన్ని అంశాలు రాబోతున్నాయి. లోక్సభ అభ్యర్థులకు సంబంధించి కానీ, నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కానీ, అలాగే అంటే క్యాబినెట్ విస్తరణపై కూడా చర్చించే అవకాశం కూడా కనిపిస్తున్నట్లు మనకు తెలుస్తుంది. సో ఒకవేళ క్యాబినెట్ విస్తరణ జరిగితే కనుక అభ్యర్థుల ప్రకటన వీటన్నిటికి సంబంధించి పూర్తి స్థాయిలో పార్లమెంట్ ఏదైతే ఎన్నికలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ముందే కొత్త క్యాబినెట్ ప్రమాణ స్వీకార మంత్రులు చేసే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు మనం. మనకున్న సమాచారం ప్రకారంగా క్యాబినెట్ విస్తరణ కన్నా ముందు నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో కొంత కసరత్తు జరుగుతుందని నాకు తెలుస్తుంది. మనకున్నటువంటి సమాచారం అని గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో ఆశావాహులు చాలా మంది పోటీ పడ్డారు. అందరికి అవకాశం ఏ ఒక్కరికి వస్తాయి, 10 మంది పోటీ పడ్డా ఒకరికి అవకాశం వస్తుంది. ఆ ఒక్కరిని బరిలో నింపారు, ఓటమి గెలుపు అనేది అతని దాని ప్రకారంగా నడిచింది, అక్కడికి అయిపోయింది. ఎప్పుడైతే అధిష్టానం రంగంలో దిగి పోటీ చేసే అభ్యర్థుల విషయంలో కొంత రాజీకి ప్రయత్నం చేసినప్పుడు కొంత అధిష్టానం సంబంధించిన నేతలు కొంతమంది కొన్ని హామీలు ఇచ్చారు. ఆ హామీలను అంటే ఈ లోక్సభ ఎన్నికలకు ముందే పూర్తి చేయాలి ఇచ్చిన వాళ్ళని అన్న కోణంగా ఆ ప్రయత్నం జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అందులో కారణం అంటే క్యాబినెట్ బెర్తులు ఎంతమందికి ఇవ్వాలి అన్న అంశాలను కంటే ముందు గత ఎన్నికల్లో మనం ఎవరెవరికి ఏ విధమైన హామీలు ఇచ్చాము, దాంట్లో ఏవేవి నెరవేర్చేందుకు ఇప్పుడున్న పరిస్థితులు పూర్తి కాబోతాయి అనే విషయంలో కొంత ఆలోచన జరుగుతుంది. తాజాగా ఎస్ఎఫ్సి కమిటీ, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ కమిటీగా చైర్మన్ గా రాజయ్య సార్, సిరిసిల్ల రాజయ్య, వరంగల్ సెంట్రల్ టీఎంపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ కూడా, ఇంకా కొన్ని ఉన్నాయి. ఆర్టీసీ చైర్మన్ లాంటి కీలక బోర్డు చాలా ఉన్నాయి. వీటన్నింటినీ భర్తీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఈ భర్తీ చేయాలంటే ఎవరు సమర్థులు అనే విషయాల్లో కొంత చర్చించే అవకాశం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్. 2, టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇప్పుడు సీఎం గా ఉన్నాడు కాబట్టి టీపీసీసీ అధ్యక్షుడిగా పూర్తి స్థాయిలో న్యాయం చేస్తా అనే చర్చకు జరుగుతూ ఉన్నాయి. కొత్త అయితే ఒకవేళ రేవంత్ రెడ్డిని తప్పిస్తే ఎవరికి పిసిసి అధ్యక్ష భద్రత వహించాలి? ఈ 2 అంశాలు. 3వ అంశంగా కేబినెట్ విస్తరణ మీద చర్చగా కనిపిస్తా ఉంది. సరే, 3వ అంశంగా లోక్సభ అభ్యర్థులు అంటే కాంగ్రెస్ పార్టీ సర్వే చేయింది. ఆ సర్వేలో గెలుపు కుర్రాలు ఎవరిన విషయంలో కొంత అధిష్టానం లిస్టు ఉంది. రైట్ రైట్ కృష్ణమూర్తి గారు, ఇంకోటి ప్రధాన అంశం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పెద్దలతో కాకుండా ఆయన కొన్ని కార్యక్రమాలు కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కలవబోతున్నారు, మిగతా మంత్రులు కూడా కలిసే అవకాశం కనిపిస్తుంది కేంద్ర మంత్రులు. సో ఇక్కడ పూర్తి స్థాయిలో వెళ్ళిన ప్రతిసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి రేవంత్ రెడ్డి పూర్తిగా ఒక క్లారిటీతో వెళ్తున్నారు అనుకోవచ్చా? సో ఆ దిశగానే వెళ్తున్నారు. ఇటువైపు గత ప్రభుత్వం చూసుకుంటే కేంద్ర ప్రభుత్వంతో చాలా తక్కువగా అంటీ కాగినట్టు ఉన్నటువంటి పరిస్థితి. సో ఈసారి ప్రభుత్వం వెళ్ళిన ప్రతిసారి కూడా మంత్రులు కలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రానికి కావాల్సిన నిధులకు సంబంధించి పూర్తి స్థాయిలో తీసుకుంటామని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ దిశగానే ప్రభుత్వం వెళ్తుంది, సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్నారు అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా. అంటే కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే, ఎన్నికల వరకే పార్టీ. ఎన్నికైతే ప్రజా తీర్పు వచ్చిన తర్వాత ప్రజలు ఎవరికి ఎక్కువ సీట్లు ఇస్తే వాళ్ళే ప్రభుత్వం. అది పార్టీ ఏమైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. అంటే 2 ప్రభుత్వాలు సమన్వయంతో కలిసి పెడితే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ఆటోమేటిక్ గా. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి మొదటిసారి ఢిల్లీ వెళ్ళిన తర్వాత, మోడీని కలిసి వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా చెప్పారు. ఎస్, మేము కేంద్రంతో సరిగానే ఉంటాను, మాకు కావాల్సిన నిధులు తీసుకుంటాను, మాకు ఉన్నటువంటి సమస్యలను చెప్పి పరిష్కారం కోరుతాను, వాటి కోసం నిధులు ఎక్కువ ఇవ్వాలని అడుగుతాను అని చెప్పారు. ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. కేంద్రం కూడా ఆ రకమైనటువంటి బాధ్యతతో వివరించాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకొచ్చిన సమస్యల విషయంలో కేంద్రం ఏ రకమైన సహాయం చేయగలుగుతుంది అనే విషయాన్ని కూడా కొంత పరిగణలోకి తీసుకొని దాని మీద సానుకూలంగా వివరించాల్సిన అవసరం ఉంటుంది.
ఫర్ ఎగ్జాంపుల్ రీజనల్ రింగ్ రోడ్ విషయంలో గత ప్రభుత్వం డబ్బులు చెల్లించేందుకు ఇష్టపడలేదు. ఈ ప్రభుత్వం కానీ ఇస్తామని చెప్పారు, దాని పురోగతి జరుగుతూ ఉన్నారు. ఈ రకంగా అంటే చాలా మటుకు గత ప్రభుత్వంలో అంటే కేంద్రం నిధులిచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ముందుగా వ్యవహరించింది. రూపాయలు ఇవ్వకుండా అంటే కేంద్రం వాటాతో పాటు రాష్ట్ర ప్రభుత్వం వాటా కొంత చెల్లించాల్సిన అవసరం ఖచ్చితంగా. ఇక ప్రాజెక్టుల విషయంలో అయితే ఖచ్చితంగా భూసేకరణ అనే బాధ్యత, రోడ్డును నేషనల్ హైవే విస్తరించాలన్నా పక్కన ఉన్న భూమి సేకరించాలంటే కేంద్రం బాధ్యత కాదు, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఆ భూమిని సేకరించి నేషనల్ హైవే అథారిటీ ఎన్హెచ్ఏకి అప్పగిస్తే అప్పుడు అక్కడ రోడ్డు నిర్మాణం జరుగుతుంది. ఇవన్నీ కూడా అంటే కేంద్రము రాష్ట్రము కలిసి వెళ్తేనే పనులు జరిగే అవకాశం ఉంటుంది. ఎస్ ఎస్ ఇంకా ఇదే నేపథ్యంలో ఇక్కడ ఢిల్లీకి 22వ తారీఖున మాజీ సీఎం కేసీఆర్ వెళ్ళబోతున్నటువంటి వార్తలు వస్తున్నాయి. సో ఇక్కడ బీజేపీతో పొత్తు కనబడుతుంది, పొత్తులో ఉంటామని చెప్తున్నటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ పూర్తిస్థాయి ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇంతవరకు చాలా వరకు కూడా ఆయన ఢిల్లీ పర్యటన లేనటువంటి పరిస్థితి, బయటకు వచ్చినటువంటి పరిస్థితి కూడా చాలా తక్కువ, కానీ ఢిల్లీ పర్యటన ఉన్న బలంగా వెళ్ళడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? రాష్ట్రంలో టీఆర్ఎస్ అనేది ఎప్పుడో ఆయన దుఃఖం మూసేసింది. బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి అంటే జాతీయ పార్టీగా ఆయన ఆవిష్కరించారు. లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి. ఢిల్లీలో ఏం చేయబోతారు అనే విషయంలో మీరందరూ చర్చ జరుగుతున్నారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ గారు క్రమక్రమంగా తగ్గుతూ వస్తా ఉన్నారు. ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసేది కూడా ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీలు కూడా ఇష్టపడటం లేదు, అయిష్టం కనబరుస్తుందని చెప్పేసి ఆ ప్రచారం జరుగుతూ ఉన్నాయి. ఇటీవల వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించినటువంటి సమీక్ష, పార్లమెంట్ లో వారి సమీక్ష సమావేశంలో కూడా పార్టీ నేతలు ఈసారి పోటీ విషయంలో కొంత వెనుక తగ్గారు అని చెప్పిన అభిప్రాయం వెలువడిందని కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో వెళ్ళి అంటే బీజేపీ బలంగా ఉన్న స్థానాల్లో ఆ పార్టీ కేటాయించి జాతీయ స్థాయిలో పొత్తు పురుదుకుంటే కొంత అంటే పార్టీ నాయకుల అయిష్టతను పక్కబెట్టి పార్టీ నాయకుల అయిష్టతను బయటకు రాకుండా ఉంచి పొత్తులో భాగంగా పొత్తు ధర్మంగా బీజేపీని గుర్తించాము అని కేసీఆర్ చెప్పేందుకు కొంత అవకాశం కలుగుతుందా అన్న అంశం చర్చబడింది. మరో కోణంలో అంటే ఆలోచన చేస్తే ఇటు బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఇదే సభలో స్పందించారు. కిషన్ రెడ్డి గాని లక్ష్మణ్ గాని, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గాని, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు రాజ్యసభ లక్ష్మణ్ గారు మాట్లాడినది అసలు బీఆర్ఎస్ కు ఉనికే లేదు, ఆ పార్టీ వచ్చి మేము కాలు కట్టున్నా మేము పొత్తు పోము అని చెప్పి చెప్పారు. అంటే ఢిల్లీలో కూర్చుండి తన చాణక్య నీతిని ప్రదర్శించేందుకు కేసీఆర్ సన్నద్ధమయ్యారు. రాజకీయ కోణంలో ఏం చేయాలనే విషయంలో ఆయన స్పష్టత ఉన్నారు కాబట్టి ఢిల్లీకి వెళ్ళి అయితే విపక్ష కూటమి చేరుతారు, లేదంటే బీజేపీ పక్షానికి చేరుతారు. ఈ రెండే ఉన్నాయనుకున్నటువంటి అంశాలు. ఈ ఎన్నికల్లో ఆయన సింగిల్ గా పోటీకి వెళ్లేందుకు రైట్ కృష్ణమూర్తి గారు ప్రధానంగా ఇప్పుడు బీజేపీ పార్టీ చూసుకుంటే ఇటువైపు విజయ సంకల్ప యాత్ర ప్రారంభించినటువంటి పరిస్థితి, బస్సులు కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు నుంచి యథావిధిగా పూర్తి స్థాయిలో షెడ్యూల్ ప్రకారం వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఇంకొక విషయం కూడా మీరు మాట్లాడుతున్నట్టు ఇందాక కాలబేరానికి వచ్చిన పొత్తు పెట్టుకోమని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటువైపు ఎవరైతే బీజేపీ పార్టీకి సంబంధించి కీలక నేతలైనటువంటి ఎంపీ లక్ష్మణ్ చేసినటువంటి వ్యాఖ్యలు అవి, అలాగే బీఆర్ఎస్ దగ్గర ఏముందని కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి పొత్తుల గురించి మాట్లాడి ప్రచారం చేసేవారు చెంప చెల్లుమనిపించాలని కూడా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయని వార్తాపత్రికలు మనకు ప్రధానంగా వస్తున్నాయి. సో బీజేపీ పార్టీ ఓవైపు క్లియర్ కట్గా చెప్తున్నటువంటి పరిస్థితి, గతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా ఒకతాను మొక్కలని ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నా కూడా పూర్తిసారి ఈసారి మాత్రం ఒంటరిగానే వెళ్ళిపోతున్నామని ఇటువైపు బీజేపీ విజయ సంకల్ప యాత్ర కూడా ప్రకటించుకొని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఈ టైంలో అక్కడ కేసీఆర్ వెళ్ళడం అనేది ఏ విధంగా అంటే ఒక రకంగా చూసుకుంటే
విజయ సంకల్ప యాత్ర ప్రారంభించిన తర్వాత మాత్రమే వెళ్తున్నటువంటి పరిస్థితి. వైపు సర్వేలు కూడా పూర్తిగా ఎక్కడ కూడా కేసీఆర్కి అనుకూలంగా వచ్చినటువంటి పరిస్థితి లేదు. బీఆర్ఎస్ పార్టీకి 1-2 మినహా పూర్తి స్థాయిలో పార్లమెంట్ సీట్లు రావు. ప్రధానమైన పోటీ బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి ఉండబోతుందని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈసారి బీజేపీ పార్టీ చేసినటువంటి వ్యాఖ్యలు, కిషన్ రెడ్డి వ్యాఖ్యలు కానీ లేకపోతే ఎంపీ లక్ష్మణ్ సంబంధించిన వ్యాఖ్యలు చూస్తే కనుక పొత్తన దాదాపుగా లేదనేది మనకి క్లియర్ కట్గా అర్థమవుతున్నటువంటి విషయం అనుకోవచ్చు మనం. పొత్తులు లేవు అని ఇప్పటికప్పుడు చెప్పలేదు. బీజేపీ కేంద్ర పార్టీ ఉద్దేశం వేరు. రాష్ట్ర పార్టీ ఓకే, వాళ్ళకు సింగిల్ గా వెళ్ళాలి అనే ఉండొచ్చు. కాబట్టి బీజేపీ కేంద్ర పార్టీ ఏంటంటే దక్షిణాది నుంచి ఎక్కువ స్థానాలను లోక్సభకు తీసుకెళ్లాలి అనే వాళ్ళ ఉద్దేశం. ఉత్తరాదిలో ఏదైతే బీజేపీ హవా కొనసాగుతుందో అదేవిధంగా దక్షిణాదిలో కొనసాగించాలి. అనుకున్న టార్గెట్ 400 స్థానాలను చేరాలి అనుకుంటే అవసరమైన పార్టీలన్నీ చేర్చుకోవాలి అనేది బీజేపీ జాతీయ నాయకుల అభిప్రాయం. కాబట్టి జాతీయ నాయకుల అభిప్రాయాలను రాష్ట్ర నాయకులు కొట్టిపారేశారా? ఒకవేళ అమిత్ షా, మోడీ, నడ్డా వీళ్ళు ముగ్గురు లేదా మనం కేసీఆర్ తో వెళ్దాము అన్నది అనుకోండి, వీళ్ళేమో కాదని అనలేరు కదా. అది జాతీయ పార్టీకి రాష్ట్ర పార్టీ కట్టుబడి ఉండాల్సిందే. జాతీయ పార్టీ నేను ఏదైనా రాష్ట్ర పార్టీ కట్టుబడి ఉండాల్సింది. ప్రస్తుతం కేసీఆర్ ఉన్న పరిస్థితుల్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం యొక్క బీజేపీ యొక్క అండగా ఖచ్చితంగా అవసరమైన. ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వెళ్ళడము, తర్వాత ఒకదానికి వెనకాల ఒకటి ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ రాష్ట్ర నాయకులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి కానీ లేకపోతే ఎంపీ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు కొంతవరకు నష్టం కలిగించే అవకాశం ఉంది అనుకోవచ్చు కదా మనం. ఎందుకంటే పూర్తి స్థాయిలో విన్నట్లు జాతీయ స్థాయిలో ఒప్పందం కుదిరింది, నిజంగా పొత్తులో భాగంగా వెళ్ళాలనుకునేటప్పుడు ఎంపీకి సంబంధించి. సో ఇక్కడ వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు, ప్రతిపక్షానికి విమర్శలు చేసే అవకాశం కూడా ఇచ్చినట్లు అవుతుంది కదా. అంటే రాజకీయాల్లో ఎప్పటికప్పుడు మాత్రమే వీళ్ళు మాట్లాడారు. ఇదే వ్యాఖ్యలు చేసినటువంటి లక్ష్మణ్, కిషన్ రెడ్డి రేపు జాతీయ పార్టీతో కేసీఆర్ పెట్టుకుని వచ్చిందనుకోండి, అప్పుడు ఏమంటారు? రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల విషయంలో కొంత వెనుక తగ్గే అవకాశం అనేది తాత్కాల ధోరణి అనుసరిస్తా ఉన్నది. కాబట్టి ప్రజల కోసం, ప్రజలకు మేలు జరగాలి, 6 గ్యారంటీలు అమలు చేయి, లబ్ధిదారులకు మేలు చేకూర్చున్న ఉద్దేశంతో ఉండాలంటే బలమైన పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము బీఆర్ఎస్ తో పొత్తు కలుపుకున్నామని. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి, అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలను బలంగా పోరాటం చేసి ప్రజల్లో ఎండగట్టాలి అన్నప్పుడు 2 పార్టీలు కలిసి వస్తే మాకు కూడా బాగుంటుంది అనుకున్నారు. ఆ మేర నిర్ణయం తీసుకున్నారు అంట. ఇప్పుడు అది చెప్పచ్చు, రాజకీయాల్లో ఏది చెప్పకూడదు, ఏది చెప్పద్దు అంట. ఎప్పటికప్పుడు ఈక్వేషన్స్ మారిన కొద్దీ వాళ్ళ మాట కూడా మారుతూ ఉంటాయి. ఈక్వేషన్స్ తో పాటు పొత్తులు ఏర్పడతాయా, ఏర్పడాయా, జరుగుతాయా, జరిగాయా అనేది ఇక్కడ ముఖ్యంగా కాకుండా ఏ పార్టీకి మనకు మేలు జరుగుతుంది అనే విషయాన్ని బీజేపీ ఖచ్చితంగా తీసుకుంటుంది. మీరు గమనించండి, బీహార్ లో నితీష్ కుమార్ తోటి బీజేపీ వ్యవహరించిన తీరు లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. గతంలో అదే రాష్ట్రంలో రామ్ విలాస్ పాస్వాన్ తోటి వ్యవహరించినటువంటి తీరు ఈ రకమైనటువంటి, అంటే వాళ్ళు ఏంటంటే రాజకీయంగా తమకు ఏ నిర్ణయం తీసుకుంటే అనుకూలంగా వస్తుంది అన్న కోణంలో ఆలోచన చేస్తారు. టీడీపీతో పొత్తు వదులుతున్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు. మొత్తాన్ని చూద్దాం, రాజకీయ పరిణామాలు మీరు అన్నట్లు భవిష్యత్తులో ఎలా మారబోతాయి. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో షెడ్యూల్ వచ్చే ముందు ఎలాంటి మార్పులు రాబోతాయి అనేది మనం వేచి చూడాల్సిందే. సో ఇది ఇవాల్టి న్యూస్ క్యాన్ వార్తల విశ్లేషణ. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి.